రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, అద్వితీయుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తుతులు నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా, సూర్యుడు ఉదయించినది మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు మా అందరికీ మీరు తోడై ఉండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని భద్రపరిచి మీ కృప చూపించారు. సజీవులుగా ఈ రాత్రి యందు మమ్మల్ని నిలవబెట్టుకున్నారు. అందును బట్టి స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఎన్నో ప్రమాదాలు, వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించారు. ఎన్నో సమస్యలు ఏవి మా దగ్గరకు రాకుండా కాపాడారు. బలమునిచ్చారు, శక్తినిచ్చారు, జ్ఞానమునిచ్చారు, పోషించారు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా మరొక మారు కుటుంబం అందరం కలిసి రాత్రిని విధంగా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఘనత దయచేశారు. కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, నీవు నిన్ను నమ్మిన అందరికీ కూడా జీవమును ఇవ్వగలిగిన దేవుడవు, సమస్తమును దయచేయగలిగిన దేవుడవు. బిడ్డలు, మరి ఈ రాత్రి యందు దేని కొరకైతే నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా సమస్తమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అందరికి జీవమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అడిగిన వాటిని లేదు కాదు అనకుండా ఇవ్వగలిగిన సమర్థుడవు తండ్రి. మీ వైపు చూసి ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే మొరబెడుతున్నారో, గోజాడుతున్నారో, తండ్రి ప్రభువా అంటూ కన్నీరు కారుస్తూ ఉన్నారో నాయనా, అన్నిటినీ దయచేయండి తండ్రి. బిడ్డలను రక్షించండి, బిడ్డలను కాపాడండి, బిడ్డలను ధైర్యపరచండి తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ఈ రాత్రి యందు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉండంగా, అయా, మీరు స్వస్థతను ఇచ్చే దేవుడవు నాయనా. అవునయ్య, ఎంతో మందికి కూడా స్వస్థతను ఇచ్చి ఉన్నారు. ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారు రాత్రిన వారికి కూడా స్వస్థత దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ అనారోగ్యం ఉన్నప్పటికీ, ఏ అవయవములో లోపం ఉన్నప్పటికీ, పాడైపోయిన స్థితిలో అది ఉన్నప్పటికీ, యేసునామంలో సంపూర్ణ స్వస్థత, విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అదే విధముగా దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తుల నుంచి యేసునామంలో విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభు, అదే విధముగా ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో కూడా అసమాధానంతో జీవిస్తూ ఉన్నారు. ఆ కుటుంబమును ఈ రాత్రి యందు మీరు దర్శించి ఆ కుటుంబంలో గొడవలు ఏవి లేకుండా సమాధానము, సఖ్యతను కలిగి ఉండే కృప చూపించండి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, అనుమానాలు లేకుండా, ఆస్తిపరమైన గొడవలు లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా జీవించే కృప చూపించండి. యవన బిడ్డలందరికీ మారు మనస్సు దయచేయండి నాయన. వారు కలిగి ఉన్న ప్రతి ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే కృప చూపించండి. అదే రీతిన ఎంతో మంది బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారు నాయన. ప్రతి అప్పు కూడా యేసునామంలో కొట్టివేయండి తండ్రి. వారు చేస్తున్న ఆ కష్టార్జితం ఆశీర్వదించబడి బిడ్డలు తండ్రి ఒక ఉన్నత స్థానంలో నిలవబడే కృప చూపించండి. అదే రీతిన ప్రభువా, కొత్తగా ప్రారంభించబడిన వ్యాపారాలు, ఉద్యోగాలు, పరిచర్యలన్నిటినీ దీవించండి. అయ్యా, ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో ఆ గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి. ఈ రాత్రి యందు బిడ్డలకు ఆ బహుమానమును దయచేయండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును రక్షణను మీరు ఈ రాత్రి అంతను అనుగ్రహించండి ప్రభువా. అయా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో కూడా ఉన్నారు. ఏ సమస్యలు రాకుండా భద్రపరచండి తండ్రి. ఆయా దేశాలకు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలు సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కృప చూపించండి. కావలసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయము దయచేయండి.
అదేవిధంగా ఆయా దేశాల్లో ఉండి ఆయా పనులు చేసుకుంటూ చదువుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని నాయన, ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి. వివాహం కోసం అడుగుతూ ఉన్నారు నాయన, సాటి అయిన సహాయం బిడ్డలకు దయచేయండి ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడా ప్రతి అప్లికేషన్ కూడా శాంక్షన్ చేయబడినట్లుగా ద్వారాలు తెరవండి తండ్రి. ఆయా కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఆత్మహత్యల తలంపుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు మారు మనసు లేకున్నారో ప్రతి ఒక్కరికి మారు మనసు అనుగ్రహించండి. చెడు స్నేహాల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉన్న సైనికులను అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి అందు మేము సేద తీరబోతున్నామయ్యా. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకలల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం దయచేయమని, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఎవరు పీడించబడకుండా, బాధింపబడకుండా ఈ రాత్రంతను ప్రతి బిడ్డ గృహము చుట్టూ దేవదూతల కంచె కాపుదల అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని మీకు అప్పగిస్తున్నాము. మరలను ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.